హైవే మీద వెళ్తున్నప్పుడు కార్స్ అనేవి చాలా ఈజీగా 140 డిగ్రీస్ ఫారెన్హీట్ టెంపరేచర్ కు చేరుకుంటుంది. దీని కారణంగా కారులో ఫుడ్ అనేది తీసుకువెళ్లరు. ఒకవేళ కారులో ఫుడ్ ఉంచితే అది పాడైపోతుంది. 2000 సంవత్సరం ముందు కాలంలో వాల్మార్ట్ కంపెనీ వారు వారి బ్రాండ్ను జర్మనీలో స్థాపించాలనుకున్నారు. కానీ అక్కడ వారి బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు. జర్మనీలో వారి బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ జర్మన్ ఎంప్లాయీస్ కస్టమర్స్ దగ్గర వింతగా నవ్వడం, వారిని కొత్తగా ట్రీట్ చేయడం లాంటి పనులు కస్టమర్స్ కి భయం కలిగించింది. వాల్మార్ట్ కి రావాలనే ఆలోచనే పోయింది. కస్టమర్స్ లేకపోతే బిజినెస్ ఎలా ఉంటుందో ఇక తెలిసిందే కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈ వీడియోలో కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈ నెంబర్స్ లో కొన్ని నెంబర్స్ తేడా ఉన్నాయి. ఆ నెంబర్స్ ఏంటనేది మీ కళ్ళ కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి 250 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టమాటా ప్రతి ఇంట్లో ఎక్కువగా వాడే కూరగాయ. దీనిని ప్రతి వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. టమాటా పులుసు, టమాటా చారు, టమాటా పప్పు, చికెన్, మటన్ ఇలా ప్రతి దాంట్లో కూడా టమాటాని విరివిగా వాడుతూ ఉంటారు. టమాటా సామాన్యుడికి రుచిని అందించే కూరగాయ. టమాటా కూరకి రుచినివ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది. టమాటాను పచ్చిగా వండుకొని లేదా రసం రూపంలో కూడా తీసుకోవచ్చు. వండిన టమాటాల్లో లైకోపిన్ మరింత సులువుగా శరీరానికి అందుతుంది. ఇక టమాటా అనేది ఇంగ్లీష్ వాడుక పదం. దీనిని చాలా మంది సాధారణ వాడుక భాషగా పరిగణిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా టమాటాని తెలుగులో ఏమంటారు? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. దాంతోపాటు టమాటా యొక్క ప్రయోజనాలు, ఎవరు తినకూడదు, ఇలా పూర్తి వివరాలపై ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు టమాటాల్లో లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండెకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె జబ్బులు ప్రమాదం కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో ఉండే పొటాషియం కూడా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. టమాటాల్లో ఉండే లైకోపిన్ క్యాన్సర్ నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, లంగ్స్, కడుపు, పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. టమాటాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లైకోపిన్ కూడా ఉంటుంది. ఇవి రెండు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రెండు కొలేజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా సాగే గుణంతో ఉంటుంది. సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించి స్కిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. టమాటాల్లో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో శరీరాన్ని ఇన్ఫెక్షన్, వ్యాధుల నుంచి కాపాడతాయి. టమాటాల్లో విటమిన్ కే, కాల్షియం ఉంటాయి. దీంతో ఎముకలు బలంగా తయారవుతాయి. టమాటాలు రోజు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. టమాటాలు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. సాధారణంగా మనం రోజు పిలిచే టమాటా అనే పదం ఇంగ్లీష్ కి సంబంధించిన పదం. అయితే మన పాత రోజుల్లో పెద్దవారు టమాటాని రామమూలగా పేరుతో పిలిచేవారు. ఇక కొన్ని ప్రాంతాల్లో సీమవంగ అనే పేరుతో పిలిచేవారు. ఈ పేర్లు ప్రస్తుతం జనరేషన్ లో చాలా మందికి తెలియదు. ఇక చివరగా కిడ్నీ సమస్యలు, ఎసిడిక్ రిఫల్స్, కీళ్ళ నొప్పులు ఉన్నవారు టమాటాను తినే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇంటికి వారసులుంటారు, దేశానికి పౌరులుంటారు. అయితే దేశానికి పౌరులంటే మనుషులే కదా. కానీ 2017లో జపాన్ వారు విచిత్రంగా గార్జిల్లా అనే అంతరించిపోయిన జీవిని అధికారికంగా వారి దేశ పౌరునిగా పేర్కొన్నారు. అలాగే వారు దాన్ని దేశ టూరిజం అంబాసిడర్ గా కూడా దాన్ని సూచించారు. మన శరీరంలో రకరకాల భాగాల్లో వివిధ రకాల కండరాలు ఉంటాయి. అయితే చాలా ఎక్కువ మొత్తంలో చురుగ్గా ఉండే కండరాలు కంట్లో ఉంటాయి. కంటి నిర్మాణంలో ఉన్న కండరాలు ఒక రోజులో 1,00,000 సార్లు కదులుతూ ఉంటాయి. కంట్లో ఉన్న కండరాలను మోస్ట్ యాక్టివ్ మజిల్ ఇన్ ద బాడీగా పరిగణిస్తారు. మన భూమి పూర్తిగా సూర్యునిపై ఆధారపడి ఉంది. భూమికి కాంతి, వెచ్చదనం, జీవం మనుగడకు అవసరమైన శక్తి సూర్యుడే అందిస్తాడు. ఇలా సూర్యుడు భూమి కోసం ఎప్పటికీ పనిచేస్తాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే శాస్త్రవేత్తలు సూర్యుని జీవితంలో దాదాపు సగం కాలం గడిచిందని అంటున్నారు. ఇంకా 5 బిలియన్ సంవత్సరాల్లో సూర్యుడు అంతరించిపోవడం మొదలవుతుందని అంటున్నారు. ఆ తర్వాత సూర్యుడికి ఏమవుతుంది, అప్పుడు భూమి పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి హైడ్రోజన్ మండిస్తాడు. హైడ్రోజన్ అయిపోయిన తర్వాత భారీ మార్పులకు లోనవుతాడు. అప్పుడు వరుసగా ఏం జరుగుతుందంటే సూర్యుడు చాలా పెద్దగా పెరిగి రెడ్ జైంట్ గా మారతాడు. ఎంతలా పెరుగుతుందంటే భూమితో సహా అంతర్గత గ్రహాలను మింగేస్తుంది. భూమి ఉష్ణోగ్రత తీవ్రంగా పెరుగుతుంది. మహాసముద్రాలు, సరస్సులు ఆవిరైపోతాయి. గాలి అంతరిక్షంలోకి ఎస్కేప్ అవుతుంది. భూమిపై ఒక్క జీవం మనుగడకు సాగించే పరిస్థితులు ఉండవు. ఔటర్
డోటర్ ప్లానెట్స్, జూపిటర్ లేదా స్టార్టర్ కి ఉన్న మూన్స్ వంటివి కొద్ది కాలం పాటు జీవానికి మద్దతునిచ్చే వెచ్చగా మారవచ్చు. కానీ ఈ దశ కొన్ని వందల మిలియన్ సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సుమారు 1 బిలియన్ సంవత్సరాల తర్వాత రెడ్ జైంట్ ఫేజ్ తర్వాత సూర్యుడు దాని బయట పొరలు కోల్పోతాడు. చివరికి ప్లానెటరీ నెబ్యులా ఏర్పడుతుంది. ప్లానెటరీ నెబ్యులా అంటే అంతరించిపోతున్న నక్షత్రం చుట్టూ ఏర్పడే వాయుమేఘం. సూర్యుడు తన బయట పొరలను కోల్పోయినప్పుడు ఈ కలర్ఫుల్ క్లౌడ్ ని క్రియేట్ చేస్తుంది. నెబ్యులా గ్యాసెస్ బ్రైట్ గా మెరుస్తుంది. ఇది సూర్యుడిలో మిగిలిన కోర్ నుంచి ఎనర్జీ పొందుతుంది. ప్లానెటరీగా పేర్కొన్నప్పటికీ నెబ్యులాలకు గ్రహాలకు ఎటువంటి సంబంధం లేదు. కాలక్రమేణా సెంటరీ స్టార్ మసకబారుతుంది. నెబ్యులా అంతరిక్షంలో భాగమైపోతుంది. అప్పుడు మిగిలేది డెన్స్ ఆబ్జెక్ట్ వైట్ డార్ఫ్. ఇది సూర్యుని జీవితంలో చివరి దశ. సూర్యుడు చనిపోయే కొద్దీ భూమి చాలా వేడిగా పొడిగా మారుతుంది. జీవులు బతకడానికి వీలు ఉండదు. భూమి వాతావరణం కాలిపోతుంది. దాదాపు అన్ని జీవులు అదృశ్యమైపోతాయి. ఇది మన సౌర వ్యవస్థ ముగింపు అవుతుంది. భవిష్యత్తులో మానవులు మనుగడ సాగించి టెక్నాలజీ మెరుగుపడితే మనం బతకడానికి అనువుగా ఉండే కొత్త గ్రహాలు కనుగొనాలి. నోయిడా సెక్టర్ 62 మరియు 63 కూడలి వద్ద 400 మీటర్స్ పొడవైన స్కై వాక్ బ్రిడ్జ్ నిర్మించబడుతుంది. దీని వాల్యూ దాదాపుగా 40 కోట్లు. ఇది ప్రతిరోజు 50,000 మంది పాదచారులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన స్కై వాక్ ను అందిస్తుంది. ఇప్పుడు భారతీయ రైల్వేలు రైలు ప్రమాదాలను నివారించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ సమయానికి తగ్గట్లుగా హెచ్చరికలను పంపుతుంది మరియు ఢీకొనే ముందు ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇవి కేవలం రైల్వేలకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పట్టణాలకు కూడా వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిధి అమెరికాలోని ఫోర్ట్ నాక్స్లో ఉందని మీకు తెలుసా? ఇక్కడ 42 లక్షల కిలోగ్రాముల కంటే ఎక్కువ బంగారు ఉంది. దీని అంచనా విలువ $200 బిలియన్. దీని భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ఇది భూమిపైన అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. చైనా, భారత్ వంటి అనేక ఆసియా దేశాలున్నాయి. అక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారు వివాహం కోసం ఇతర దేశాల వధువులు వెతకాలి. అలాంటి దేశాలు ఏవో ఎక్కడున్నాయో ఆ దేశాల గురించి మీకు తెలియజేస్తాము. అక్కడ మహిళలు ఎక్కువగా ఉంటారు కానీ పురుషులు చాలా తక్కువగా ఉంటారు. నెంబర్ 1 జిబౌటి. జిబౌటి అనే దేశంలో మొత్తం జనాభాలో మహిళల వాటా 55%. ఇక్కడ నిష్పత్తి ప్రతి పురుషుడికి 2 మహిళలు. ఇక్కడ ఈ పరిస్థితికి కారణం భౌగోళికం. ఎందుకంటే చాలా మంది పురుషులు పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తారు. దేశంలో లింగాంతరం పెరుగుతూనే ఉంది. నెంబర్ 2 హాంకాంగ్. హాంకాంగ్ కూడా ఇలాంటి నిష్పత్తిలోనే ఉంది. ఇక్కడ లింగ నిష్పత్తి 1.16. దీని వెనుక మొదటి కారణం ఏంటంటే గృహ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలే. ఇంకో నిజమేంటంటే ఇక్కడ మహిళలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. నెంబర్ 3 లిథువేనియా. ఇక్కడ కూడా లింగ నిష్పత్తి హాంకాంగ్ మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ కూడా పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధుల వర్గంలో పురుషులకు వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. అయితే మహిళలు వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. నెంబర్ 4 ఇలాంటిదే మరో దేశం పేరు బహమాస్. ఈ దేశం చిన్నది, జనాభా తక్కువగా ఉంది. ఇక్కడ కూడా స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కూడా ఇదే కారణం. పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ. నెంబర్ 5 ఈ జాబితాలో రష్యా 6వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న లింగ నిష్పత్తి రష్యా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దాదాపుగా ప్రతి వయసులోనూ పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పురుషులు ఆరోగ్యం, వ్యసనం, ముఖ్యంగా దీర్ఘకాలిక యుద్ధాల కారణంగా తమ ప్రాణాలు కోల్పోతారు. అయితే ఇది మహిళల విషయంలో జరగదు. దీనితో పాటు రష్యన్ మహిళలు కూడా ప్రపంచవ్యాప్తంగా తమ అందానికి ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో వారు తమ వివిధ రకాల అందాలని చాలా ఇష్టపడతారు. నెంబర్ 6 రష్యాకు ప్రసిద్ధి చెందిన శత్రువు, యుద్ధాలతో బాధపడుతున్న దేశం ఉక్రెయిన్ కూడా లింగ అసమతుల్యతను ఎదుర్కొంటుంది. ఇక్కడ కూడా స్త్రీలు పురుషుల నిష్పత్తి గురించి మాట్లాడితే 100 మంది మహిళలకు 87 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం దేశం జనాభాలో 53% మంది స్త్రీలే. నెంబర్ 7 రష్యా మాదిరిగానే బెలారస్ కూడా పురుషుల కంటే స్త్రీల జనాభా స్పష్టంగా ఎక్కువగా ఉంది. నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీని కారణం ఇక్కడ కూడా పురుషులు తక్కువ ఆయుర్దాయం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నెంబర్ 8 లాట్వియా, అలాయిలా అనే దేశాలు కూడా పురుషులు స్త్రీల లింగ నిష్పత్తిలో అసమతుల్యతతో ఇబ్బంది పడుతున్నాయి. లాట్వియాలో పురుషులు తక్కువ ఆయుర్దాయం, ఆరోగ్య సమస్యలు దీనికి కారణం. అలాయిలాలో అతిపెద్ద కారణం ఇక్కడ నుండి పురుషులు వలసలుగా వెళ్లిపోవటం. నెంబర్ 9 ప్యూర్టోరికో, మోల్డోవా అనే దేశాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మహిళల జనాభా ఎక్కువగా ఉంది. పురుషులు పని కోసం అమెరికా లేదా యూరోపియన్ దేశాలకు వెళ్లడం వల్ల పురుషుల సంఖ్య తగ్గింది. ఈ 2 దేశాల లింగ నిష్పత్తి 1.12.
రష్మిక మందన 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని గొడుంగు జిల్లాలో విరాజ్పేటలో జన్మించారు. ఆమె కుర్గా పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ నుంచి సైకాలజీ జర్నలిజంలో ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 2016లో ఆమె కిరాక్ పార్టీ అనే కన్నడం చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. 2018లో చెలో చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2017లో రష్మిక మందన నటుడు రక్షిత్ శెట్టితో ఆమె రిలేషన్షిప్ లో ఉన్నారు. తర్వాత వారిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రష్మిక మందన ప్రస్తుతం నేషనల్ క్రష్ గా కూడా పిలువబడుతుంది. గీతా గోవిందం అనే సినిమాతో తెలుగు సినిమాలో చాలా పాపులర్ అయింది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఆమె చాలా చురుగ్గా ఉంటుంది. ఆమె జంతు ప్రేమికురాలు మరియు తరచుగా జంతువులకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. రష్మిక మందన ఒక్కో సినిమాకు సుమారుగా 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆమె రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్, పాత్ర, ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుంది. రష్మిక మందన కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలదు. ఆమె ఏ భాషలో సినిమా చేసినా సరే ఆ భాషపై పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మింటోనా ఒక అద్భుతమైన ఫోటో తీయడానికి దాదాపుగా 6 సంవత్సరాల పాటు తన కాలాన్ని వెచ్చించాడు. అందులో చంద్రుడు, ఒక పర్వతం మరియు ఒక బాసిలిక ఈ 3 కూడా కలిపి వచ్చేలాగా ఫోటో తీయడానికి అతను దాదాపుగా 6 సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.